నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 1700 రూపాయలకు అమ్మే సరుకును 320 రూపాయలకి ఇస్తానంటే ఎవరికైనా అనుమానం రాదా? ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయినటువంటి టీటీడీకి మాత్రం ఆ డౌట్ రాలేదు. శ్రీవారి నివేదనలకు వాడే కిలో నెయ్యి 1667 రూపాయలకు కొంటున్న టీటీడీ లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిని మాత్రం 320 రూపాయలకే కొంటుంది. 1 కిలో ఆవు నెయ్యి తయారీకి 18 లీటర్ల పాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. లీటరు 40 రూపాయలు వేసుకున్న మొత్తం 720 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఉన్న సంస్థలు రవాణా ఖర్చులు కూడా భరించి కిలో నెయ్యి 320 నుంచి 411 రూపాయలకి ఎలా సరఫరా చేయగలవు? ఆ మాత్రం సందేహం వచ్చినా కల్తీ వివాదం ఉండేదే కాదు. పైగా తిరుమలకు 50 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటకకు చెందిన నందిని డైరీని పక్కన పెట్టి ప్రైవేట్ కంపెనీస్కి టెండర్లు అప్పగించడం వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు ఎవరికైనా రాకుండా ఉంటాయా? రోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రకాశం జిల్లా కార్యదర్శి షేక్ సైదా గారు. నమస్తే సార్. అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపులో టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. లక్ష్మణ్ గారు, సార్ మనం నిన్న కూడా చర్చించాము ఈ లడ్డు వివాదం గురించి. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి పరిహారం ఏంటి అన్న క్రమంలో ఈరోజు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అలాగే ఈ పరిహారం ఎలా చేయాలన్న దాని గురించి సలహాలు ఇచ్చేటటువంటి ఆగమ శాస్త్ర నిపుణులతో సమావేశమైన సందర్భంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎల్లుండి అంటే సోమవారం నుంచి ఒక 3 రోజుల పాటు మహాశాంతి యాగాన్ని నిర్వహించాలని, దానికోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆగమ శాస్త్ర నిపుణుల్ని, రిత్వికుల్ని కూడా పిలిపిస్తున్నారని తెలిసింది. ఇకపోతే బ్యాక్ టు లడ్డు అడల్టరేషన్. లడ్డు కల్తీ విషయంలో కనుక చూస్తే ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లేదా రికార్డ్ చేసిన వీడియోలో కానీ ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయినా కానీ, లేదంటే కనుక రివర్స్ బ్యాటింగ్ కానీ టువర్డ్స్ ద ప్రెజెంట్ గవర్నమెంట్, అవి కూడా చాలా పేలవంగా ఉన్నాయి. ఒకటి, రిపోర్ట్ని ఆయన ఏమీ తప్పుపట్టడం లేదు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ కల్తీ జరిగే అవకాశమే లేదు. ఒక 3 దశల్లో నెయ్యి ఏదైతే కాంట్రాక్ట్ సంపాదించిన టెండర్లో కాంట్రాక్ట్ సంపాదించిన వాళ్ళు పంపించే ప్రతి దాన్ని ఒక్కొక్క శాంపుల్ని 3 సార్లు టెస్ట్ చేస్తారు. కాబట్టి నెయ్యి కల్తీ అయ్యే అవకాశం లేదంటున్నారు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం రిపోర్ట్ని ఆయన ఏమో తప్పు పట్టడం లేదు. రెండోది ఆయన చెప్తున్నది ఏంటంటే జూలైలో మీరే వచ్చారు కదా అంటున్నారు. కానీ టెండర్లు ఆయనయే కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్ను మార్చడం జరిగింది. 50 సంవత్సరాలుగా ఈ టీటీడీకి ఆవు నెయ్యిని సరఫరా చేస్తున్నటువంటి కర్ణాటకకు చెందిన సహకార సంఘం నందినిని కాదని ఈ నిర్ణయం తీసుకోవటమే రివర్స్ టెండర్స్ అని చెప్పేసి ప్రతి దానిలోనూ టెండర్స్ను మార్చడం లేకపోతే రివర్స్ చేయటం అనే కాన్సెప్ట్ ద్వారానే ఈ అపచారం జరిగింది. అదేదో ఆయన కావాలని చేసిందని కాదు, ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఈ రకమైనటువంటి దుస్థితికి కారణమైంది. తక్కువ రేటుకి 320 రూపాయలకి కేజీ ఆవు నెయ్యి బహిరంగ మార్కెట్లో మనం కొంటున్నాము 700 పైచిలకు మామూలు బ్రాండ్లు. వాటిలో మళ్ళీ ఆర్గానిక్ లేదంటే కనుక ఇంకాస్త మేలి జాతి ఆవుల నుంచి కనుక తీసుకునే లెక్క అయితే 1000 రూపాయల పైనే. ఇంకొకటి, ఈరోజు పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మీడియాతో మాట్లాడుతూ ఆఫ్టర్ అప్రోచింగ్ ద గవర్నర్ విత్ హర్ డెలిగేషన్ ఆవిడ కూడా చెప్పారు. అలాగే వార్తలు కూడా వచ్చినాయి. టీటీడీ నైవేద్యాలకు వాడేటటువంటి నెయ్యి 1600 రూపాయల పైన పెట్టి దాదాపు 1700 రూపాయలు పెట్టి కొంటున్నప్పుడు మరి అదే ఆవు నెయ్యి లడ్డూలకు వాడే ఆవు నెయ్యి 320 రూపాయలు అంత తక్కువ రేటుకి వచ్చింది అని అంటేనే క్లారిటీగా తెలుస్తోంది ఇక్కడ అవకతవకలు జరిగాయని చెప్పేసి. అందుకని అవసరమైతే సిపిఐ ఎంక్వైరీని కూడా మేము అడిగామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సార్, ఇది చాలా క్లియర్ డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు నాకు తెలియదు నిజంగా, మరి మీరేం చెప్పొచ్చు, లేదంటే శ్రీనివాస్ చౌదరి గారు కానీ వీటి గురించి అవగాహన. నైవేద్యానికి ఎంత మొత్తంలో వాడతారు ఆవు నెయ్యి? ఇప్పుడు లడ్డూలకైతే కనుక
టన్స్ ఆఫ్ నెయ్యి అవసరం, ఎందుకంటే కొన్ని వేల లీటర్లు డైలీ కావాలి కాబట్టి. అంటే నైవేద్యానికి చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి కాస్త 1600 1700 పెట్టి నిజమైన ఆవు నెయ్యి అనుకొని ఇక్కడ రాజీ పడ్డారు అనుకోవాలా. వాట్స్ యువర్ అబ్జర్వేషన్ సార్? ఆవు మేలు రకము ఆవు జాతికి సంబంధించినటువంటి నెయ్యిని సప్లై చేయాలి అని ఆ టెండర్ అగ్రిమెంట్ లో ఉన్నట్టు నాకు సమాచారం. అలాగే రెండోది ఏముంది తెలుసా, ఏదైతే సప్లై చేస్తున్నటువంటి సంస్థ కనీసం 600 మేలుజాతి ఆవులు ఉండాలని ఉంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏదైతే ఉత్తరప్రదేశ్ సంస్థకు ఇచ్చారో అది ఒక సప్లై సంస్థ. అనేక పదార్థాలని, పుట్టుకు సంబంధించిన పదార్థాలని, మాంసానికి సంబంధించిన పదార్థాలని ఎగుమతి చేసే సప్లై సంస్థ కానీ ప్రొడక్ట్ చేసే సంస్థ కాదట. అంటే ఎంత దారుణమో చూడండి. ఒక్క ఆవు కూడా లేదట అక్కడ. ఒక్క ఆవు కూడా 600 ఆవులు ఉండాలని నిబంధనలో ఉంటే ఒక్క ఆవు కూడా వాళ్ళు పెంచడం లేదు. ఒక ఆవు కూడా అక్కడ లేదు. మేలుజాతి పక్కన పెట్టి అసలు ఆవులే లేవు. ఇక్కడ పాత టెండర్ను కాదని, సరే ఇప్పుడు మనం ఆవుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మేలుజాతి ఆవులు ఎక్కువ శాతము నంబర్ 1 స్టేట్ పంజాబ్. పంజాబ్ లోనే ఎక్కువ శాతం మేలు రకం ఆవులు ఉంటాయి. దాని తర్వాత హర్యానా, తర్వాత కర్ణాటక, తమిళనాడులో కోయంబత్తూరు ప్రాంతంలో అదేదో ఊరుంది అక్కడ ఉంటాయి తప్ప ఈ ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఇక్కడ ఈ మేలుజాతి ఆవులు ఉండే అవకాశమే లేదు. అంటే పెద్ద ఎత్తున 1 2 పెంచుకోవచ్చు, అది వేరే, దాని గురించి చెప్పడం లేదు. సామూహికంగా ఉండేటువంటి ఆవులు ఎక్కువ శాతం ఉండే రాష్ట్రం ముందు పంజాబు. సరే కర్ణాటకలో కూడా ఉన్నాయి కాబట్టి కర్ణాటకలోని నంది నుంచి తీసుకునే వాళ్ళు అనుకుందాం గత ప్రభుత్వం. ఇప్పుడు టెండర్ పిలిచిన తర్వాత నాకు తెలీదు, ఇది గత ప్రభుత్వ కాలంలోనే కాదు సార్. నందిని గత 50 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఇస్తుందట. వాళ్ళు ఇది కూడా చెప్పారట సార్, మేము లాభాపేక్ష లేకుండా మా పడిన రేటుకే ఇస్తున్నాము, శ్రీవారికి మేము ఒక నైవేద్యంగా శ్రీవారి సేవలో భాగంగా ఇది మేము చేస్తున్నామని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పి ఆఖరికి 2019లో వారి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్న సందర్భంలో కూడా చెప్పారట, ఇది మేము లాభాపేక్షతో చేయటం లేదు, మరి అందరూ అలా చేస్తారని అనుకోవడం లేదు, ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చినా పర్లేదు కానీ క్వాలిటీ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడండి అని చెప్పేసి. కాబట్టి 50 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఇస్తున్నది కాబట్టే లడ్డు క్వాలిటీ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మనం ఆరోపణలు వినలేదు, స్వయంగా ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. కానీ గత 5 సంవత్సరాల్లోనే అఫ్కోర్స్ తిరుపతిలో చాలా అపచారాలు జరిగినాయి, అన్ని ప్రభుత్వ హయాంలో జరిగినాయి, అది ఒక విషయం, అది పక్కన పెడితే లడ్డు విషయంలో మాత్రం ఓన్లీ ఫర్ లాస్ట్ 5 years. వై? బికాస్ Nandini has got that reputation for last 50 years supplying cow ghee without expecting any profit. Non-profit గా ఇవ్వటం జరిగిందనేది తేట తెల్లవైనట్టుగా నాకు అర్థమైంది సార్. నాన్ ప్రాఫిటింగ్ కాదు, ఏం చేసిండ్రు, నందిని వాళ్ళ మీద రాజకీయంగా ఒత్తిడి చేసి ఓకే మేము ప్రస్తుత పరిస్థితుల్లో అంత క్వాంటిటీ సప్లై చేయలేము అని లెటర్ రాపించుకున్నారు వాళ్ళతో. ఓకే 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 లెటర్ రాపించుకొని వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేసి తర్వాత టెండర్ మళ్ళీ పిలిచి ప్రత్యేకంగా ఆ సంస్థకు అప్పగించారు. ఏది? ఆ ఉత్తరప్రదేశ్ సంబంధించిన సంస్థకు. అంటే దాని వెనక ఎంత భారీ కుట్ర ఉందో మనం ఆలోచించుకుంటాం. ఇక్కడ టెండరు ఇచ్చే ముందు ఆ సంస్థ యొక్క పూర్వాపరాలు తెలుసుకోకుండా, పోయి పరిశీలన చేయకుండా ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని వాళ్ళకి టెండర్ యాక్సెప్ట్ చేసి ఆర్డర్ ఇస్తారా? ఎవరిది బాధ్యత ఇప్పుడు? బోర్డుది. బోర్డు చైర్మన్ ఎవరు, అప్పట్లో మెంబర్స్ ఎవరు, ఈఓ ఎవరు, జాయింట్ ఈఓలు ఎవరు?
ఇదంతా చూస్తూ కథ దీన్ని విషయాలు ఏమి పట్టించుకోకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దానికి? కాబట్టి ఇది ఇంతటితో పోయేది లాగా నాకైతే అనిపించడం లేదు. మొత్తం బండారం అంతా కూడా బయట పెట్టాలి. అయితే ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి, తిరిగి అలాంటి తప్పులు టీటీడీలో ఇంకా జీవితంలో ఎప్పుడు జరగకూడదు. అలాంటి చట్టాలు కూడా అక్కడ తీసుకురావాలి, అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేకపోతే ఏమైతుంది, ఈవో మాట్లాడిన ప్రకారము అదేదో మేము వెనక్కి పంపించాము, మళ్ళీ క్వాలిటీ పెరిగింది బాగుందంటే మళ్ళీ పంపిస్తే తీసుకున్నాము అని ఇక్కడ పిరికి మాటలు మాట్లాడాడు ఆయన. పిరికి మాటలు నేను మళ్ళీ నిన్న చెప్పినట్టు ఈరోజు చెప్తున్నా. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఆ దుర్మార్గుడు ఎవడో అక్కడ కలిపినోడు తీసుకొచ్చి లోపల సెల్లులో వేయలేదు. ఇప్పటికీ నిన్న అయిపోయింది, ఈ రోజు వరకు. అంటే ఇంకా తాస్కారం చేస్తున్నా. ఎందుకు చెయ్యాలి? ఇక్కడ మన వరకు అసలు ఆవులే లేవు అని చెప్పి సమాచారం వస్తూ ఉంటే టీటీడీకి సమాచారం రాదా? వాడు అసలు సప్లై సంస్థ తప్ప అది ప్రొడక్ట్ చేసే సంస్థ కాదు, అంటే ఆవులు పెంచే సంస్థ కాదు. ఇంత క్లియర్ గా ఉంటే ఎంతసేపు కేసు కడతారండి, ఎంతసేపు వెళ్తారండి ఉత్తరప్రదేశ్? మన పోలీసులు అదే రాజకీయ నాయకులు అయితే ఎంటబడి వాడెవడో గోవాలో దాక్కున్నాడని పట్టుకొస్తారు, వాడెవడో కాశ్మీర్లో దాక్కున్నా పట్టుకొస్తారు. 24 గంటల్లో ఇవి యూపీకి పోయి వాడిని పట్టుకొని రాలేరా? వాడు కంపెనీ వాడిని ఎవట్రా నువ్వు అని మరి కేసు కట్టే కదా వాళ్ళు పోలీసులు పోయేది. ముందు ఎఫ్ఐఆర్ కట్టే కదా, ఇంకా విచారణ జరగాల, రిపోర్ట్ రావాలా అని ఆలోచిస్తున్నారు. ఏం చెప్పాలి మరి? శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణ్ గారు రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద డిబేట్. మీరు కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ద వ్యూవర్స్, రైట్? ఆయన క్వశ్చన్స్తో పాటు నేను అడిగేవి ఇప్పుడు సంప్రోక్షణ ఇవన్నీ కూడా సరే, దాని పవిత్రతను కాపాడే దానిలోకి తీసుకుంటున్నటువంటి చర్యలు. గత 2 నెలల క్రితమే రిపోర్టు వచ్చినప్పుడు ఇప్పుడే ప్రభుత్వం దీన్ని బయట పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఒకటి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అసలు రిపోర్టు రాగానే చెప్పట్లా, కానీ కల్తీ మాత్రం జరిగే అవకాశం లేదంటున్నారు. మరి రిపోర్ట్లో క్లియర్గా ఉంది, ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లార్డ్ అంటే పిగ్ ఫ్యాట్, స్కిన్ కింద ఉంటుంది దాన్ని. ఇదంతా వెస్టర్నైజ్డ్. యాక్చువల్గా ఈ ఏదైతే ఇటువంటి ఆయిల్స్ లక్ష్మణ్ గారు చెప్పినట్లు వాడు సప్లయర్ హీ డజంట్ మ్యానుఫ్యాక్చర్ ఇట్, హీ డజంట్ ప్రొడ్యూస్ ఇట్, ప్రొడక్షన్ లేదు అసలు. అలాంటప్పుడు వాడు ఒక 4 రకాలు కలుపుతాడు. ఇది ఒకటే వ్యాపారం కూడా కాదు, నా అయి ఉండకపోవచ్చు. లక్ష్మణ్ గారు చెప్పిన దాని ప్రకారం వాడు ఎవరికైనా సప్లై చేస్తున్నాడు. కాబట్టి వాడు జనరల్గా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ ఆయిల్స్, ఫ్లేవర్స్ ఇంక్రీజ్ చేయడానికి, టేస్ట్ ఇంక్రీజ్ చేయడానికి. అలాగని చెప్పేసి కుళ్ళిపోయినాయి అట్లాంటిది ఏం కాదు, మామూలుగా వేరే వాటిల్లో కలుపుతారు, ఇది లో కాస్ట్ వాటికి, టు ఎన్హాన్స్ ద ఫ్లేవర్ అండ్ టేస్ట్. కాబట్టి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది మరి 320 రూపాయలకి ఎలా ఇవ్వగలడాడు? మరి దాంట్లో అసలు 100 గ్రాములు. నిన్న ఈవో గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎస్ ఫ్యాక్టర్ అనేది అవుట్ ఆఫ్ 100 తీసుకుంటే బిలో 20% ఉంది. అంటే నెయ్యి చూసేటప్పుడు కూడా మనకి తెలిసిపోతుంది, నెయ్యిలాగా లేకుండా నూనెలాగా ఆయనకే కనిపించిందంట. సరే, లక్ష్మణ్ గారు అన్నట్టు ఇప్పుడు ఎప్పుడో బయటకు వచ్చింది. మరి కాకతాళీయంగా ఎన్డీఏ కూటమి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు నోట్ల నుంచి బయటకు వచ్చింది. 2వ రోజు విత్ రిపోర్ట్స్ బయటకు తీసుకొచ్చారు. అఫ్కోర్స్ జూలై 23వ తారీఖే ఈవో గారు వచ్చి అడల్ట్రేషన్ జరిగిందన్నారు, కానీ ఈ యానిమల్ ఫ్యాట్ గురించి ఆయన మాట్లాడాల. మరి అంత సాహసం చేయలేదు, లేకపోతే కంప్లీట్గా ఒక పిక్చర్ రావాలనుకున్నారు. మరి డిలేని ఎలా చూడాలి? ఇది ఒక స్ట్రాటజీగా మీరు 2 నెలల తర్వాత బయట పెట్టడాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? సురేష్ గారు, మొదట మీకు 24/7 వీక్షకులకి, అనలిస్ట్ ఉపాల్ లక్ష్మణ్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సైదా గారికి, ఆయన కొత్త వారు ఎవరు నాకు ఆయన పరిచయం లేదు, వారికి కూడా సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారా, నమస్కారం అండి. కమ్రేడ్, నమస్తే మీకు కూడా. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రశస్త గురించి మా సిపిఐ నారాయణ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే వాళ్ళు భక్తులు ప్రపంచంలోనే ఉన్నారు, భారతదేశంలో ప్రపంచం అంతా ఉన్నారు.
వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలి, ప్రసాదం తీసుకోవాలనేది వాళ్ళ కళ. మళ్ళీ ఒకసారి వచ్చిన ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి కూడా వస్తారు. అయితే ఈ రోజు జరిగిన తప్పిదం యావత్ హిందువుల ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడి దిగ్భ్రాంతి గురి చేసింది. ఎంత బాధ కలిగించిందంటే ఆధారాలు లేకుండా సీఎం గారు మాట్లాడరు, ఆధారాలు చూపించారు. అయితే దుర్మార్గంగా నీచాతి నీచంగా 50 ఏళ్లుగా కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నుంచి వస్తున్న నెయ్యిని ఆపేసి, అంటే నందిని డైరీ అనుకోండి, మళ్ళీ వాళ్ళు 20 ఏళ్ళ తర్వాత రిజిస్టర్ చేసుకున్న నందిని డైరీని, అది కూడా లాజిక్ అయిందండి. 50 ఏళ్ళుగా సప్లై చేస్తున్నారు కర్ణాటక అని చెప్పి నందిని డైరీ రిజిస్టర్ అయిన 20 ఏళ్ళు అయింది. అది కాదని చెప్తారు మళ్ళా. రెండు ఒకటే. కర్ణాటక శాసనసభలో చర్చ జరిగింది దీని మీద 2019లో. మేము శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి వితౌట్ లాభం అంటే బెనిఫిట్స్ లేకుండా మేము నెయ్యిని ఇస్తుంటే వాళ్ళు ఆపేశారు, దుర్మార్గంగా అడ్డుపడ్డారు, నిలిపేశారని కూడా చర్చ జరిగింది. ఎక్కువ రేటుకి మన కాదు, లేదంటే మీరు బలవంతంగా వెనక్కి తీసుకెళ్ళమని తీసుకోలేదండి. 300 రూపాయలకే ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదు వద్దని చెప్పి రాయించుకున్నారు. రివర్స్ టెండరింగ్ ఇంకోటి రెండో విషయం. అయితే ఎందుకు 2 నెలలు ఆలస్యమైంది ఈ రిపోర్ట్ అనే పైన జూలై 22వ తారీఖున చెప్పిన విషయం ఏంటంటే, ఇది యావత్తు భారతదేశంలో ఉన్న హిందువులు ఒక్కసారిగా మనోభావాలు దెబ్బతింటాయి, దీన్ని పూర్వపరాలు విచారించాలని ఈఓ గారు పార్టీ తరఫున సీఎం గారు కూడా 3 ఎక్స్పర్ట్స్ కమిటీ చేశారు. ఒకరు వచ్చి విజయ్ కుమార్ రెడ్డి గారు, డైరీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పైన ఆయన ఎక్స్పర్ట్. సురేంద్ర కుమార్ డైరీ ఎక్స్పర్ట్, ఆయన సో డిఆర్డీలో ఉంటాడు. అలాగే స్వర్ణలత గారు, ఈవిడ వచ్చి తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్. వీళ్ళు 3 కమిటీ వేశారు. వీళ్ళు వచ్చి విచారించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడే ఉన్నాయి సమీకరించి 10 ల్యాబ్లు పంపించారు. ఒకటి కాదండి, 10 ల్యాబ్లు. ఒకటి చెన్నై, 2 బెంగళూరు, ఎన్డీవీవి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఇది గవర్నమెంట్ నడుపుతున్న బోర్డు, ప్రైవేట్ వ్యక్తులు కాదు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళలో 100% ఉండాల్సిన నెయ్యిని 19.7% ఎస్ వాల్యూ ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఇందులో కలిపిన పదార్థాల పైన నాకున్న సమాచారం ఏంటంటే సోయాబీన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, మీరంటే లార్డ్ అంటే పంది మాంసం, కోడిగుడ్ల కొవ్వు, గోధుమ పిండి, కొబ్బరి తదితర అంశాలు 12 రకాల అంశాలు కలిపారు. కలిపి పర్ డే, మీరు అడిగారు ఫస్ట్ ప్రశ్న, నేను మా సార్క ఐడియా లేదో చెప్తున్నాను, 15,000 కేజీలని పర్ డే కావాలి. లడ్డుకే కాకుండా అన్నప్రసాదాలకి, స్వామివారి కైంకర్యాలకి, దీపదీప నైవేద్యాలకి, అలాగే వెంకటేశ్వర స్వామి గారి గుడి ఉంది కదా, ఆ గుడికి ఉన్నటువంటి అనుసంధానమైన తిరుచానూరు, మంగాపురం, అలాగే కమిలిదత్తం ఏరియాలో ఉన్నటువంటి టెంపుల్స్ కూడా సప్లై చేస్తారు. అంటే ఫర్ డే ధూపదీప ద్రవ్యానికి సప్లై తక్కువ అవుతుంది. ప్రధానంగా అన్నప్రసాదాలు, స్వామివారి యొక్క అభిషేకం, ప్రధానంగా సురేష్ గారు స్వామివారికి అభిషేకం జరుగుతుంది నెయ్యితో, ఇది కూడా జరుగుతుంది. ఆ విగ్రహం ఈ విధంగా కలిసి ఉంటే పాడే అవకాశం కూడా ఉంది. ఈ దుర్మార్గం చర్య కూడా ఒడిగట్టారు. 2019లో డైరీ నెయ్యి ఆపేస్తే బలవంతంగా ఆపేశారు, ఆపలేదు, ఆపించారు. ఆ తర్వాత రివర్స్ టెక్నిక్ పెట్టేసిన వీళ్ళు ఏఆర్ ఫుడ్స్ ఎవరిని చెన్నైలో ఉంటది, ఆల్పాసా కంపెనీ ఏది గుజరాత్ లో ఉంటది. ఇంకా 2-3 కంపెనీలు టెండర్లు ఇచ్చి 4 కంపెనీలతో 320 రూపాయలతో నెయ్యి సప్లై చేస్తామని చెప్పుకున్నారు. కానీ ఒరిజినల్ నెయ్యి ఎంతకు వస్తుందో మీరే చెప్పారు. 1000 రూపాయలు పెట్టందే కానీ ఆవు నెయ్యి, ఒరిజినల్ ఆవు నెయ్యి రాదు. మరి 320 రూపాయలకి ఎలా వచ్చింది? అంతే శుద్ధ కల్తీ. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, నాకు ఇక్కడ తిరుపతి దేవస్థానం టెంపుల్ జరిగిన అన్యాయాన్ని గుర్తు రావట్లా. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలు కూడా అనుమానం కలుగుతాను. శ్రీశైలం, అన్నవరం, శ్రీకాళహస్తి, స్వామి వినాయక స్వామి టెంపుల్ కాణిపాకం, వీటిపైన అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పనుల్లో నెయ్యిలు వాడిందే. మరి వీళ్ళందరూ కూడా ఏం చెప్పించారు? పూర్తి స్థాయిలో ఇంత దుర్మార్గం కల్తీ చేసి 4 ఏళ్లుగా గొడ్డు మాంసాన్ని ప్రజలు తినిపిస్తున్నారంటే ఆ లడ్డు తినిన హిందువులు మనోభావాలు ఎలా ఉంటాయి? ఇంకొక పచ్చినిజం చెప్పాలి. రామాలయం ప్రతిష్ఠ జరిగింది అయోధ్యలో, దానికి 2 లక్షల లడ్లు పంపించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అందరూ వచ్చారు. మొత్తం అందరూ కూడా అక్కడ ప్రధాని చేతులు కూడా తినిపించారు దాన్ని, గొడ్డు మాంసాన్ని. మరి ఇక్కడ మనోభావాలు ఎట్టుంటాయి? సో టోటల్ గా దీని వెనకాల పెద్ద కుట్రతాగు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ సంతకం పెట్టరు, డెస్టినీ పోతారు.
జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలించిన వాళ్ళ నాయకులందరూ కూడా క్రిస్టియన్స్. గతంలో బ్రహ్మోత్సవం జరిగితే భార్యాభర్తతో వచ్చి పట్టు వస్తారే వాళ్ళ సోమవారికి, ఇచ్చారా? ఇవ్వలా. పైగా పూర్తి స్థాయిలో స్వామివారి ప్రసాదాలు తీసుకుంటే కింద పడేస్తాడు, తీర్థం చేతిలో పోస్తే కింద పోసేస్తాడు. ఈయన పూర్తిగా క్రిస్టియన్ సమాజానికి కలిగిన వ్యక్తి. ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని. మరి హిందూ సాంప్రదాయాలు ఉన్నటువంటి హైందవ సాంప్రదాయ గుళ్ళలో క్రిస్టియన్ మతపోదాలు జరిగాయి, మత మార్పిడి జరిగింది, అనేక అంశాలపై తిరుగులు వివాదాలు జరిగాయి. ఎస్బీసీ ఛానల్ జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. ఇవన్నిటికీ కూడా కారకులు గత ప్రభుత్వం కాబట్టి, కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా వాళ్ళ గత ప్రభుత్వం కాబట్టి, ఏ ఈవో ఉన్నారో, ఏ చైర్మన్ మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైపీ సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడున్న హెల్త్ ఆఫీస్ శ్రీదేవి రెడ్డి కావచ్చు, ఆర్ఆర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ దోషులే. ఖచ్చితంగా వీళ్ళందరికీ తెలియకుండా, జగన్మోహన్ గారికి తెలియకుండా ఇక్కడ జరిగే ప్రసక్తే లేదు. 15,000 కేజీల నెయ్యి ఫర్ డే వాడకం ఉన్నప్పుడు సరాసరి లెక్కేసుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయలు నింగ్లాలకు ఎంత అయింది. తిరుపతి అవసరం నెయ్యే కాదండి, అన్నప్రసాదాలు కాదండి, 100 పైచలకు ప్రైవేట్ కాంక్రీట్ బంగ్లాలు కాన్మితి ఇచ్చారు. ఎప్పుడు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ పర్మిట్ ఇవ్వాల, కొండ మీద కాంక్రీట్ సిట్ చేయొద్దండి, కాటేజ్ పర్మిషన్ ఇవ్వద్దని బ్యాన్ చేశారు. ధర్మారెడ్డి 100 కాటేజీలకు ఇచ్చాడు. దిగిపోయే ముందు 2,500 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్లు ఇచ్చాడు, 20% కమిషన్ తీసుకొని. ఇది కాకుండా తలనీళ్ళ విషయాలు కావచ్చు, స్వామివారి బియ్యం పప్పు నిత్యానందన పథకం చేసే విషయాలు కావచ్చు, అనేక విషయాలపైన అవకతవకలు పాల్పడిన గత ప్రభుత్వం జంబో ప్యాక్ చేసింది. మామూలుగా 18 మంది కమిటీ సభ్యులు ఉంటారు, టీడీ బోర్డు మెంబర్ ఉంటారు. 89 మంది వేశారు చలిబేంద్రలో అయినట్టు. అందరూ ముఖాన్ని ఉంచారు. చివరికి మానేసుకొని మళ్ళా 18 తీసుకొచ్చాడు. మళ్ళా దాంట్లో సలహాదారులు అంట. సార్ నేను ఒకటే అడుగుతున్నాను, ఎక్కడో మిలిటరీలో ఉండాల్సిన ధర్మారెడ్డి, అది ఏం పోస్ట్ కూడా ఎవరికి తెలియదు, ఆయన తీసుకొని వచ్చి ఐఏఎస్ అధికార పదవి ఇచ్చి ఈవో లేదు, జేఈఓ లేదు, అవంతా సోలో. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు 10,500 రూపాయలు, 500 శ్రీవారికి అంట, 10,000 రూపాయలు తాడేపల్లి గెస్ట్ హౌస్ కంట. 20,000 కోట్ల బడ్జెట్ ఇది మీద జరిగింది. రమణ దీక్షలు మాట్లాడారు అన్యాయం జరిగిందని. స్వామివారి కైంకర్యాల టైం మార్చారు, అన్నప్రసాద టైం మార్చారు. నిత్యం 3 గంటలకు ఒకసారి బట్టలు మార్చాల్సిన ఉండికి మార్చలేదు. అక్కడున్న బ్రాహ్మణులు వైష్ణవులు 906 మంది పనిచేస్తారు కోటలో, 48 మంది అన్నప్రసాదాలు చేస్తారు, 406 మంది లడ్డు తయారు చేస్తారు, మిగిలిన వాళ్ళు స్వామివారి కైంకర్యాలు చూస్తారు. వీళ్ళందరినీ కూడా భయప్రాంతులు గురి చేస్తే, నెయ్యి సరిగా లేదు, లడ్డు చెడిపోతామని చెప్పి అడిగితే బ్రాహ్మణులు అడిగిన దానికి 26 మంది నిర్దాక్ష నిలిపేశారు. వాళ్ళ జీతం ఎంత అంటే 22,000, కటింగ్ పోతే 20,000 వస్తుంది. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి పోటీ కార్మికులుగా ఉన్నాడు అక్కడ వ్యక్తుల్ని భయప్రాంతులు తరిమేశారు. ఇది ప్రశ్నించి యూనియన్ నాయకులు ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడికి? హరిద్వార్, ఋషికేశ్, కాశ్మీర్, ఢిల్లీకి. అడిగిన యూనియన్ నాయకులు ఒక రకంగా ధర్మారెడ్డి నియంత్రిత పరిపాలన చేశాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగిన అబద్ధం. అయితే చాలా ఋతికులు, మీరన్నా ఋతికులు వచ్చి ఈరోజు యజ్ఞాలు జరిపి దాని మీద సంప్రోక్షణ చేస్తారన్నారు. 5 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఋతికులు వచ్చి యజ్ఞయాగాలు చేయాలి, ఒక్కసారి కూడా చేయాల. మఠాధిపతులు, పీఠాధిపతులు పిలిచి ఆ రోజు ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం గుడి సంప్రోక్షణ చేస్తారు, చేయలే. ఎందుకంటే వీళ్ళ గుత్తాధిపత్యం ఎక్కడ చెదిరిపోతుందో, ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళి బయటపడుతుందో అనేక సందేహాలకు కారణం అయ్యారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి డ్రామా ఇచ్చాడు, పింక్ డైమండ్ పోయిందని, ఇక్కడ నేలమాలికలు తీసేశారని. మరి ఉన్నాయా? పింక్ డైమండ్ ఏమైందో తెలియదు. ఇప్పుడు మళ్ళా దేవుడి మీద దుర్మార్గమైన ప్రచారం చేస్తారు. జగన్మోహన్ గారు మాట్లాడే మాటలు చూడండి. వైసీపీ విష నాయకుల విష ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకేమీ తెలీదు, నేను సొంత పూసనని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టేట్కి అడుగుతున్నా, శ్రీవారి ట్రస్ట్ కింద పెట్టిన డబ్బులు మీకు తెలీదా? స్వామివారికి ఇన్ని రోజు 1,000 కోట్ల నీకు బడ్జెట్ చేస్తుంటే ఆ డబ్బులు 2,500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో వెళ్తున్న విషయం నీకు తెలీదా? పైన 100 కాటేజీల పైసలకు 100 కోట్లు తీసుకుని పంపించింది మీకు తెలీదా? దానికి జగన్మోహన్ శ్రీనివాస్ చౌదరి గారు మిగిలిన అంశాలు మళ్ళీ నెమ్మదిగా మీ కూటమి ప్రభుత్వం నెమ్మదిగా తీసుకొస్తుంది, అప్పుడు మాట్లాడదాం. కానీ నాకు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. నివేదనల స్వామివారి నివేదనలకు వాడే నెయ్యి మాత్రం 1,600 పైసలు, దాదాపు 1,700 రూపాయలు పర్ కేజీ పెట్టి కొన్నదాన్ని ఇదేమో 320 నుంచి 400 చిల్లర కొనడానికి. అంటే నేను అందుకని ఫస్ట్ ఒక డౌట్ అడిగా, నివేదనలకి ఎంత మేర వాడతారు, ఏమైనా ఐడియా ఉంటే అంటే సుమారు? నేను చెప్తాను. స్వామివారి అభిషేకానికి స్వామివారి యొక్క అంటే దీపాలు పెడతారు, వాటికి మాత్రం సపరేట్ గా నెయ్యి తీసుకుంటారు. ఆ నెయ్యి అన్నప్రసాదాలకి అలాగే లడ్డు ప్రసాదాలకు వాడరు. అది నాకు తెలిసి పైన ఒక 1,000-1,200 కేజీలు. అంటే ఇంకా లోకల్ టెంపుల్స్ ఉన్నాయండి, వరహాసం టెంపుల్,
అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని మఠాలు ఉన్నాయి, సరస్వతి మఠము, చిన్న మఠాలు, బొగ్గు మఠాలు, అత్తిరాంజి మఠాలు ఉన్నాయి, వాటికి కూడా పంపిస్తారు. అక్కడ ఒక 1200 కేజీల నుంచి 13 కేజీల వరకు అక్కడ వాడతారు. మిగిలిన నెయ్యి కపిల తీర్థము, తిరుచానూరు, అప్పలాయగుంట, మంగాపురం ఉన్న కింద ఉన్న గుడులు సంసారం నుంచి అక్కడ ఒక 1000 కేజీలు పంపిస్తారు. మీకు ఇంకో రహస్యం చెప్పాలి, అదే ఇంతవరకు ఎవరు ప్రస్తావించలా. మా తిరుమల తిరుపతి దేవస్థానానికి గోశాల ఉంది, దయచేసి నోట్ చేసుకోండి. గోశాలలో 2500 పైచులకు ఆవులు, గేదెలు ఉన్నాయి. వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు ఎక్కడికి పోతా ఉందంటే, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే నెయ్యి ఎక్కడికి పోతా ఉందంటే ప్రశ్న. నేను అడిగాను ఈరోజు, గోశాలకు వెళ్ళా, ఇక్కడ తయారవుతున్న ఉత్పత్తి అవుతున్న పాలు ఏం చేస్తున్నారంటే ఈవో ఇంటి కాడ నుంచి కింద సూపరింటెండెంట్ వరకు, కింద పనిచేసే బ్రాహ్మణుల వరకు ఇంటికి పాలు, టీలకి, కావులు పంపిస్తారండి. నెయ్యి తయారు చేయడం లేదు. ఇదంత దుర్మార్గం ఇది. నేను మొక్కుకుంటా, నాకేమైనా జరిగితే, అన్యాయం జరిగితే, నాకు అన్యాయం జరగదు స్వామి, నాకు మొక్కు తీర్చాను కాబట్టి, న్యాయం జరిగింది కాబట్టి నీకు ఒక ఆవుని బహుమతి ఇస్తానని చెప్పి, కానుక ఇస్తానని మొక్కుకుంటా, తీసుకొచ్చి అడవిలో వదిలేస్తా. అది పురాణ ఆనవాయితీ అది. అటువంటి ఆవులు 2500 పైచులకు ఆవులు ఉన్నాయి. వీటి పాలేమవుతా ఉంది, వీటి నెయ్యి తీయడం మానేశారు పూర్తిగా. సో ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా డైరీ కూడా ఉంది, వెటర్నరీ కాలేజ్ ఉంది. ఇంకో విషయం, ల్యాబులు ఉన్నాయని అడిగారు, ల్యాబులు లేవండి, ప్రైవేట్ ల్యాబుల మీద ఆధారపడుతున్నారు. ఇంతవరకు ల్యాబ్ అవసరం టీటీడీకి రావట్లా, ఇప్పుడు ల్యాబ్ అవసరం అయితే 70 ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా చాలా లోతుకెళ్ళి పరిశీలించారు సార్. యావత్ భారతదేశం మొత్తం కూడా జగన్మోహన్ గారి మీద తిరుగుబాటు చేశారు. ల్యాబులే కాదు, శ్రీవారికి కావాల్సింది ఏదైనా కానీ చాలా లగ్జరియస్ గా హై కాస్ట్ పెట్టి కొనొచ్చు. దానికి తగ్గ ఆస్తులు ఆయన దగ్గర ఉన్నాయి, దానికి తగ్గ రాబడి ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ద రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ అనే ఒక పేరు ఉంది ఆయనకి. అదే కాబట్టి దారుణమైన విషయం ఏంటంటే, నివేదనలకి 1600-1700 పెట్టి కొన్నప్పుడు ఏదో తక్కువ శాతం అవసరం పడుతుందని, మీరే చెప్పారు 15,000 పైచిలకు కేజీలు అవసరం పర్ డే అవసరం. ఏది ఆవు నెయ్యి, దానికి మాత్రం ఏది లడ్డూకిను మిగిలిన వాటికి వాడటానికి, అన్నప్రసాదాలకి వాడటానికి ఏమో 320 నుంచి 400 రూపాయలు పెట్టి కొంటారు. అదే అటువంటి కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేస్తారా? ఎంత దారుణమైన విషయం. సోమవారం విగ్రహం మీదకి వస్తారు, కెమికల్ ఏంటంటే విగ్రహం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ రిచెస్ట్ గాడికి ఏంటి, వీళ్ళు జేబులో నుంచి పెడుతున్నట్టు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారా? ఎంత అన్యాయం. రైట్. ఒకటి, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, మీరు కూడా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నేను చూసి, మీరు మాట్లాడటం నేను చూశాను. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ నుంచి, లెఫ్ట్ పార్టీస్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు అవ్వచ్చు, ఇది హిందూ సంఘాలు అనేది కాదు, హిందువులకు సంబంధించిన అంశం ఒకటే కాదు, ఇది మతాలకు అతీతంగా టీటీడీ అనగా అలాగే శ్రీవారి అన్ని కొలుస్తుంటారు. అఫ్ కోర్స్ అక్కడికి వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గతంలో అబ్దుల్ కలాం గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, వచ్చి వారు డిక్లరేషన్లో సంతకం పెట్టి వారి యొక్క దైవభక్తిని చాటుకున్నారు. వారికి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టతని కళ్ళారా చూసి వెళ్ళారు. కాబట్టి మతాలకు అతీతంగానే స్పందిస్తున్నారు ఈరోజు. అలాగే పొలిటికల్ అఫిలియేషన్స్కి అతీతంగా స్పందిస్తున్నారు. ముప్పాళ్ళ గారు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్? అండ్ నాట్ ఓన్లీ దట్, ఇది సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందా? చాలా క్లియర్ కట్గా తెలుస్తున్నప్పుడు నిజంగా నిబద్ధత ఉంటే ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు అంటగడతారు కాబట్టి షర్మిల గారు ఏమంటున్నారంటే దానికి కూడా అవకాశం లేకుండా సిబిఐ ఎంక్వైరీ బెటర్ అంటున్నారు. చాలా మంది కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ స్టాండ్స్? సార్, దీంట్లో ముందు నన్ను క్షమించాలి, ఇప్పుడు మాట్లాడి నేను వెళ్ళాల్సిన అర్జెంట్ పని ఒకటి వచ్చింది. నేను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడేస్తానండి. మన డిబేట్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా అభినందనలు. చాలా కీలకమైనటువంటి అంశం మనం మాట్లాడుకుంటున్నాము. ఇది కేవలం హిందూ సమాజానికో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో మనకో సంబంధించినటువంటి అంశంగా చూడకూడదు. సహజంగా హిందూ సంఘాలు, పీఠాధిపతులు వాళ్ళకుండే సహజ రియాక్షన్ ని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఫైనల్ గా మతాల మధ్య వివాదంగా మార్చే వైపు కూడా లాక్కెళ్ళకూడదు. స్వామివారికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కులాలు, మతాలకు అన్నిటికీ అతీతంగా అన్ని వర్గాల వారు ఒక ప్రత్యేకమైనటువంటి దైవంగా చూసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి కేంద్రం
తిరుమల. అలాంటి చోట ఎంతో మంది పాలకుల్ని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయినటువంటి పరిస్థితి. దీన్ని రాష్ట్ర రాజకీయాలతోటి దేశ రాజకీయాలతోటి ముడిపెట్టకుండా ఈ దుర్మార్గమైనటువంటి కల్తీని, అందులో దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు అమిత గౌరవంగా ఆరగించే లడ్డుల్లో ఇన్ని రకాల కొవ్వు పదార్థాలని కలిపినటువంటి నేతిని కొనుగోలు చేసినటువంటి విషయం ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారికి తెలియదు, కరుణాకర్ రెడ్డి గారికి తెలియదు, లేకపోతే యువ ధర్మారెడ్డి గారికి తెలియదు. ఇదంతా నాన్ సెన్స్. ఇది అందరికీ తెలుసు. ఇందులో కమిషన్లకి కక్కుర్తిపడి తిరుమల లడ్డుని నేతి కొనుగోళ్లను కూడా వాళ్ళ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. ఇందులో నిర్వివాదాంశం. కాబట్టి దీన్ని ఒక ఫైనల్ గా చేయడానికి మనకి అనేక వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా, నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, దీన్ని సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీగా చేయటం ఒకటి, ఒక మెరుగైన సకల పార్టీలు సమస్యలు ఆమోదయోగ్యమైనటువంటిది మనకున్నటువంటి సిబిఐ సిస్టమ్, అందులో ఎంత మంచి చెడు ఉన్నా. ఇక రెండోది, ఇలాంటి వాటిని సుప్రీం కోర్టు కూడా తీసుకొని దీని మీద తగినటువంటి చర్య తీసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. అవసరమైతే సుప్రీం కోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వడాన్ని మనం స్వాగతించాల్సిందే తప్ప దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి సంబంధించి తిరుమల కాకుండా మన రాష్ట్రంలో అనేకమైనటువంటి పవిత్రమైన దేవాలయాలు ఉన్నటువంటి నేపథ్యంలో మనము దీన్ని ఈ పద్ధతిలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఆ రకంగా మనం చూసి కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకునేటువంటి దాంట్లో మనం ముందుకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాదండి, దీంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏమంటే, మనకి ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉండదు. అలాగే ఇక్కడ రాష్ట్రంలో మనకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉంది. రాష్ట్రంలో 600 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ 47 మందితో నడుస్తుంది. పక్కన తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవన్నీ కూడా మనకన్నా 4 రెట్లు 3 రెట్లు 5 రెట్లు ఎక్కువతో అవన్నీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా కాలంగా లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోతూ జీవో నెంబర్ 34 ఇచ్చి ఒక 78 మందిని అపాయింట్ చేసుకోవడానికి జీవో ఇచ్చింది. ఆ కంటిన్యూషన్ లో గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత వాళ్ళు పెట్టుకోలేదు, దాంట్లో సెంట్రల్ ల్యాబ్ లేదు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎఫ్ఏసి అయిన పూర్ణచంద్రరావు అనుకుంటాను ఆయన పేరు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 200 కోట్ల దాకా తెప్పించి 4 మొబైల్ వ్యాన్స్ కొన్ని జిల్లాల్లో ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ని పెట్టియటము అది జరిగింది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇమ్మీడియట్ గా, ఇది కేవలం ఈ లడ్డు కల్తీలే కాకుండా హోటల్లో గాని కులిపోయిన మాంసం గాని కుక్క మాంసం గాని అనేక మనం చూస్తున్నాము. అలాంటి ప్రాణాపాయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ని బాగా స్ట్రెంథెన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి రేపు ఎల్లుండో కలిసి ఓ రిప్రజెంటేషన్ కూడా సిపిఐ తరఫున ఇవ్వాలని అనుకున్నాము. అందువల్ల ఈ విషయంలో ఎవరు చెప్పినా ఈ సత్యాన్ని శోధించాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ విచారణకి కోరమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరి మిగిలిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
నాకు అనివార్యమైన పరిస్థితుల్లో నేను దీంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందండి. నన్ను మన్నించాలని కోరుతున్నాను. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సైదా గారు, కాసేపటి క్రితమే పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు కూడా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత మీడియాతో మాట్లాడుతుందని నేను ఆల్రెడీ కోట్ చేశాను, మళ్ళీ నేను కోట్ చేయను. కాంగ్రెస్ పార్టీ అలాగే రాహుల్ గాంధీ గారు కూడా స్పందించారు. ఇది ఒక్క హిందువులకే కాదు, మొత్తం యొక్క శ్రీవారి భక్తులందరి మనోభావాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది, ప్రాపర్ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి. సార్, ఇంకొకటి ఒక విమర్శ కూడా చేశారు షర్మిల గారు. జూలైలో, అది అందరూ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నే, జూలైలో ఎప్పుడో మీకు రిపోర్ట్ వచ్చి దాదాపు 2 నెలల తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు, ఎందుకు ప్రజల్ని అవేర్ చేయలేదని చెప్పేసి. అయితే అన్నీ కూడా బయట పెట్టడం సాధ్యం కాదు, ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుందని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. సార్, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఇది వాంటెడ్గా ఏమైనా డిలే జరిగిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? సురేష్ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు అందరికీ, అలాగే 24/7 వీక్షకులకు నమస్కారం, శుభ సాయంత్రం. నిజంగా ఈ యొక్క ఘటన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం మీద ఇలాంటి విమర్శలు రావడం అనేది చాలా బాధాకరం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు ఈరోజు వెంకటేశ్వర స్వామి విలయలుగా ఆయన్ని కొలుస్తూ ఆపద ముక్కుల వాడిగా భావిస్తూ మరి తలనీలాలను సమర్పిస్తూ ఆయన్ని కొలిచేటువంటి అనేక మంది భక్తులు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్లే కాదు, అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. మరి మనం చూస్తా ఉన్నాం, తిరుమలలో వెంకటేశ్వర స్వామితో పాటు అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ కూడా కొలువై ఉన్నటువంటి ప్రాంతం. 7 కొండల మీద కొలువైనటువంటి మరి గోవింద గోవింద, అలాగే వెంకటేశ్వర అని చెప్పి కొలిచేటువంటి భక్త జనానికి ఈరోజు మరి ఎంతో బాధాకరమైనటువంటి అంశం అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. అయితే నిజంగా ఈ విషయం మనం గమనించాలా సురేష్ గారు? వినిపిస్తుందా? కంటిన్యూ సార్, కంటిన్యూ. ఎంత దుర్మార్గంగా మరి ఈ యొక్క గత ప్రభుత్వం వ్యవహరించింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక లక్ష్మణ్ గారు, మన శ్రీనివాస్ గారు ఈ విషయం మీద చాలా స్పష్టంగా మంచి అంశాన్ని తెలియజేశారు. ఇది ఎక్కడో యూపీకి సంబంధించినటువంటి ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ మీకు 1607 రూపాయలు విలువైనటువంటి కేజీ నెయ్యిని 320 రూపాయలకి ఇస్తామంటే, ఈ టీటీడీ బోర్డ్ అప్పుడున్నటువంటి ఈవోలు కానివ్వండి, జాయింట్ ఈవోలు కానివ్వండి, లేకపోతే పాలక వర్గం కానివ్వండి, ఏ విధంగా నమ్మి మరి దేవుడికి ప్రసాదంలో ప్రధాన భూమిక పోషించేటువంటి నెయ్యిని ఏ విధంగా మరి ఒప్పుకొని కొనుగోలు చేశారు? దీని వెనక మతలాభం ఏంటి? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు యూపీ సంస్థకి? 50 సంవత్సరాల నుంచి నందిని డైరీ ద్వారా, కర్ణాటక సంబంధించినటువంటి నందిని డైరీ ద్వారా ఒక మరి ఆ సంస్థ నుంచి వచ్చేటువంటి నెయ్యిని ఆపి మరి యూపీ సంస్థకి ఎవరు కట్టబెట్టారు? దీని వెనక ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఈ విషయాలు ముందుకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరో నిగ్గు తేల్చండి ముందు. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు మంచి మాట. ఇప్పటికీ కేసు పెట్టడం చేతగాల ఈ ప్రభుత్వానికి, ఎఫ్ఐఆర్ ఇప్పటికీ నమోదు చేయడం చేతగాల. ఎందుకు ఇక్కడ మొదలవ ఏంది తెలుసు కదా? ఆ డైరీ ఎండీనో లేకపోతే దానికి సంబంధించినటువంటి సిఇఓనో ఎవడో ఉంటాడు కదా. వేల కోట్ల రూపాయలు మీరు రోజుకి 15 టన్నుల నెయ్యి, కేజీ 2 కేజీలు కాదు, రోజుకి 1500 టన్నుల నెయ్యి మీకు సరఫరా చేస్తా ఉంటే, మీరు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్లుల రూపంలో చెల్లిస్తా ఉంటే, ఇంత అక్రమం జరిగితే దేవుడు ప్రసాదానికే కళంకం తెచ్చేటువంటి ఒక పరిస్థితి, ఈ రోజు వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని
ఈ రోజు ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయరు? మీరు చెప్పొచ్చు కాకమ్మ కబుర్లు, జూలై 23 తారీఖున రిపోర్ట్ వచ్చింది, లేకపోతే ఇది బయటికి రాకూడదని. నేను ఒకటే అనుకుంటా ఉన్నా సురేష్ గారు, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు రావు, ఇక 4 ఉత్తర భారతదేశంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి త్వరలో 4 రాష్ట్రాలు. దీన్ని ఒక రాజకీయ అంశంగా చేర్చి దీన్ని ఆ కోణంలో బయటకు తీసినటువంటి దుర్బుద్ధితోటి చంద్రబాబు అంత ధైర్య సాహసం లేదు, కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్, ఇది వాస్తవం. ఈ అంశాన్ని తీసుకొచ్చి ఏదో లబ్ధి పొందినటువంటి దుర్బుద్ధితో సాగుతున్నటువంటి నాటకంగా నేను భావిస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నా. అందుకనే మా షర్మిలమ్మ గారు చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. గవర్నర్ గారిని కూడా కలిసి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ప్రతినిధి బృందం దీని మీద సిబిఐ విచారణ చేయించమని చెప్పి సైదా గారు యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మీరు అనుమానాలు రైజ్ చేయడంలో తప్పేం లేదు, కానీ అది హేతుబద్ధంగా ఉండాలి. ఇప్పుడు నిజంగానే బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీవారిని తన రాజకీయ అవసరాల కోసం వాడుకుందాం అని అనుకుందాం ఫర్ ఆర్గ్యుమెంట్స్ కాసేపటికి. దీనివల్ల ఎవరి మీద అంటే విపక్షాలకి ఏం సంబంధం? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాదు. ఇకపోతే బీజేపీకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి మీరు కాంగ్రెస్, మీరు అధికారంలో లేరు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ. అంటే ఏ విధంగా అంటే హిందువులు అందరినీ ఒక కన్సాలిడేట్ చేయాలనే ఒక ఉద్దేశం, జస్ట్ లైక్ అయోధ్య లాగా అని చెప్పేసి మీ భావన, అంతేనా? ఒకటి సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు రిపోర్ట్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా కనుక ఈ రకమైనటువంటి వాటిని రైజ్ చేస్తే జస్ట్ లైక్ మనం ఎలక్షన్స్ బిఫోర్ నరేంద్ర మోదీ గారు ఏ విధంగా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారో అటువంటి ఖండించవచ్చు, తప్పేం లేదు. ఏంటి రామ్లల్లా మళ్ళా టెంట్లో తీసుకొచ్చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రామ్లల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముస్లింలకి రిజర్వేషన్లు ఉండో, లేదంటే కనుక మీ పుస్తులు తీసుకెళ్ళిపోతారు హిందువుల పుస్తులు. అవి వేగ్ స్టేట్మెంట్స్, ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అవి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లడ్డు అడల్టరేషన్, దేర్ వాజ్ ఎ క్లియర్ కట్ రిపోర్ట్ షోయింగ్ ద అడల్టరేషన్ ఇన్ కౌఘీ. రెండో పాయింట్ మీరన్న దానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈవోని నియమించి దీని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక్క లడ్డు క్వాలిటీయే కాదు, అన్నప్రసాదాలే కాదు, అన్ని అంశాల మీద టీటీడీకి సంబంధించి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ జరిగిన దానిలో భాగంగానే ఇవన్నీ బయటకు వచ్చినాయి. సరే ఏం చేశారు గత 2 నెలల్లో? ఇప్పుడు నెక్స్ట్ నేను అదే అడగబోతున్నాను, మీరు రైజ్ చేశారు కాబట్టి. ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉన్న సందర్భంలో జరిగింది కాబట్టి ఎస్వి సుబ్బారెడ్డి గారికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 నోటీసులు ఇచ్చింది కూటమి గవర్నమెంట్, లాస్ట్ 1 మంత్లో జరిగింది. 7 అంటే ఒక పక్కన ఎంక్వైరీ జరుగుతోంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా బయటకు వచ్చేది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఫ్లోలో ఆ కూటమి మీటింగ్లో అనడం ఎలాగో బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది రాజకీయపరమైన అంశం అవుతుంది కాబట్టి రిపోర్ట్ బయట పెట్టి ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్, దట్స్ వాట్ ఐ నో. ఓకే సార్, కంటిన్యూ. సురేష్ గారు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను ధైర్యం చేసి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారిని ఈరోజు బయటికి లాగి ఆయన కోట్లాది మంది నిలవేలిపోయినటువంటి ఒక మతానికి ఈరోజు బీజేపీ రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం, హిందూ ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నాం. వాస్తవంగా ఒక హిందువులే కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు ఆయనకున్నారు. నేను ఎందుకంటే ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా. అది కరెక్టే. With all due respect, I completely agree with you. If there is any chance, ఏ రకమైన అవకాశం దొరికినా బీజేపీ ఇటువంటి వాటిని తన ప్రయోజనాల కోసం భారీ స్థాయిలో వాడుకుంటుందనేది కళ్ళకు కట్టినట్లు మనకు బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లోకి మాత్రమే మనం కన్ఫైన్ ఉందాం. ఎలాగో వాళ్ళు దేశవ్యాప్తంగా ఇది అన్ని రాష్ట్రాల్లో ఇది అవుతుంది కాబట్టి వారు ఆ రకమైనటువంటి వాటికే ప్రాముఖ్యత ఇస్తారు, దీన్ని ఇంకా పెంచుతారనేది కూడా తెలిసింది. మీరు అన్నదంటూ సగం వాస్తవం ఉంది. క్యారీ సురేష్ గారు, అసలు ఈ యొక్క యూపీ సంబంధించిన ఏఆర్ డైరీ ఆ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి సంస్థ, అది బీఫ్ ఎగుమతి చేసేటువంటి
ఒక సంస్థ. ఇట్ ఇస్ క్లియర్. వాళ్ళ దగ్గర ఆవులు లేవు, 600 ఆవులు ఉండాలా, కనీసం గోశాల ఉండాలా, దాని ద్వారా వచ్చేటువంటి పాల ద్వారా నెయ్యి తయారు చేసి ఇవ్వాలా. అసలు ఆవులు అనేటువంటి ఒక కబేలా సంస్థకి, ఒక కసాయి వాడికి మీరు నెయ్యి ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చారంటే దీని వెనక సూత్రధారులు ఎవరు, అసలు పాత్రధారులు ఎవరు? దీని చేర్చండి ముందు, అసలు దొంగలు బయటపడతారు మీరు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు క్విక్ గా మీరు క్విక్ గా ఆన్సర్ చేయండి. నేను ఇంకా అడగాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా, గత 2 నెలలుగా మీరు ఇంటర్నల్ గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది, దానిలో భాగంగా అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు, బయటికి కనబడకపోయినా. ఓకేనా? నేనేమంటున్నానంటే ఏఆర్ అనేది ఇచ్చిన దాంట్లో అడల్టరేషన్ ఉందని 2 నెలల క్రితమే ప్రూవ్ అయినప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లో వేర్ ఈస్ ద యాక్షన్ ఆన్ ఏఆర్? గత 2 నెలల్లో ఏఆర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? చాలా చాలా మంచి ప్రశ్న వేశారు, ధన్యవాదాలు. ఏఆర్ డైరీ అనేది చెన్నైలో ఉంటుందండి, ఆల్పసా కంపెనీ అనేది గుజరాత్ లో ఉంటుంది, అలా ఎన్డీడీబీ కూడా గుజరాత్ లోనే ఉంటుంది. 2 నెలలుగా జూలై 24వ తారీఖున ఈ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, పెట్టి శాంపుల్ తీసుకున్నారు. ఇది నిజమా కాదని 10 ల్యాబ్లు పంపించాం, 1 2 కాదు 10 ల్యాబ్స్. దీనికి ఎవరెవరు ఎక్స్పర్ట్స్ అని మీ పేర్లు కూడా విజయ్ కుమార్ కానీ స్వర్ణలత కానీ వీళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కమిటీ కూడా అవన్నీ ఓకే సార్, అవన్నీ ఓకే. ఆఖరికి నందినితో మళ్ళీ కాంట్రాక్ట్ రీఇన్స్టేట్ చేశారు, నందిని నెయ్యి సప్లై చేస్తుంది. కానీ ఏఆర్ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, చట్టపరమైన చర్యలు? అది నేను అడిగేది సార్. ఏఆర్ డైరీని జూన్ 24 బ్లాక్ లిస్ట్ పెట్టారు, తీసుకోలే. మళ్ళీ శ్రీనివాస్ గారు ఒక చిన్న పొరపాటు జరిగితే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాస్తారు, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది కూడా కాకపోతే మీకు ఆగండి, బాబు చెప్పలే ముందు నేను చెప్పని అడిగా సమాధానం చెప్పనే ఉండు. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క మాట ఆయన అడిగితే సమాధానం చెప్పాలి కదా, ఒప్పుకుంటే ఎట్లా? ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇప్పుడు నిర్ధారణ అయింది, ఎప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ అని ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయరు కదా, దానికి సిస్టమ్ ఉంది కదా. ఈ రోజు కుక్కల విజయ్ కుమార్ అరెస్ట్ చేశారు. సైదా ఆగు, చెప్పని ఇని ఫస్ట్ ఇని తర్వాత ప్రశ్నించు, ఎనుకున్నా మాట్లాడితే మాట్లాడతారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఈ ప్రపంచంలో కలియుగ వెంకటేశ్వర స్వామికి చాలా మంది భక్తులు ఉన్నారు. గబాని ఒక మాట అనేసి పెద్ద ఎత్తున అప్సర అయితే చాలా పెద్ద ఎత్తున గొడవలు అవుతాయి. ఇది చాలా సెన్సిటివ్ విషయం, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయాలు. దీని మీద అనేక రకాలుగా అన్ని మతాలు నాకు కూడా బాధ కలుగుతాను. నేను కూడా పంది మాంసం గుడ్డి మాంసం తిన్నాను కాబట్టి నాకు కూడా కోపం వస్తుంది. ఆ లడ్డులు తినంటే నేను కూడా తినట్టు లెక్క, నాకు కూడా చాలా బాధ కలుగుతా ఉంది. ఎఫ్ఐఆర్ కట్టారు, కడుతున్నారు, నోటీసులు ఇచ్చారు, వైవి సుబ్బారెడ్డి 7 నోటీసులు ఇచ్చారు, మీరే చెప్పారు. ఇప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ చైర్మన్లు కానీ 2 చైర్మన్ కానీ నోటీసులు ఇచ్చారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇప్పుడు కడతారు. కట్టేది కాకుండా డిసిజన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్డీడీ రిపోర్ట్ ఏమన్నా ఫేక్ అన్నారు, ఇది తప్పు అన్నారు. ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతున్నాయి. టోటల్ గా ప్రూవ్ అయిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చర్చించి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు కేసు కడుతున్నారు. ఎవరిని వదలం కదా, కేసులు పెట్టకుండా ఆపుకున్నాం కదా, ఖచ్చితంగా జైలు పంపిస్తాం కదా, ఏమనుకోనక్కర్లా. సైదా బాధను అర్థం చేసుకోగలను, హిందువుల బాధను కూడా నేను కూడా బాధపడుతున్నా. కాబట్టి ఇది హిందువుల మనోభావాలతో పాటు సెన్సిటివ్ విషయం. సురేష్ గారు వెంటనే మనం రాజకీయ పరిపాలన లేవు, ఎవరక్కడ చర్చ చేసేటప్పుడు కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. మీరు అరెస్ట్ చేయలేదంటే అరెస్ట్ చేసి ఏమవుద్ది? మీరు నిరూపించకుండా ఇదే నాయకులు ఏమంటారంటే సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడ, ఇది ప్రజాస్వామ్యం కాదు కదా, ఇదే మాట మీరు కూడా మాట్లాడతారు. సో మేము చట్టపరంగా అవును సార్, ల్యాబ్ రిపోర్ట్ నిన్న మొన్న వచ్చింది కాదు కదా, ల్యాబ్ రిపోర్ట్ మీ దగ్గరికి వచ్చి 2 నెలలు అయింది కదా. లేదు సార్, తప్పు సార్. 2 నెలల క్రితం ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే శాంపుల్ తీసుకొని పంపిస్తే 10 ల్యాబులకి కరెక్ట్ గా 10 రోజుల క్రితం వచ్చింది. వచ్చిన విషయాన్ని ఆ ముందు 20వ తారీఖున సబ్జెక్ట్ కరెక్షన్ లాస్ట్ మంత్ 20వ తారీఖున శ్యామల్ రావు గారు ప్రెస్ మీట్ చూడండి. ఆయన ఎవరు సింపుల్ గా చాలా సెన్సిటివ్ గా మాట్లాడు, ఎందుకంటే ఇది వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్టు ఉందని డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మాత్రానికి అందరూ అయిపోయింది. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మనం సెప్టెంబర్ లో ఉన్నాం సార్.
జూలై 22వ తారీఖు ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఎన్డీడీబీ రిపోర్ట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అనెక్స్చర్ మన దాదాపుగా 5 రిపోర్ట్లు వచ్చినాయి అదే ఎన్డీడీబీ నుంచి. 5 శాంపిల్స్ పంపిస్తే వినండి, ఆఖరికి నేను ఫాలో అయ్యాను సార్. ఆఖరికి వైసీపీ కొంత సోషల్ మీడియా కూడా ఈ 5 రిపోర్ట్లలో డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్ రిపోర్ట్ కాదని కూడా వాళ్ళు రేట్ చేస్తున్నారు. కానీ అది కాదు, ఒక శాంపిల్ కాదు, 5 శాంపిల్స్. ఎవ్రీ శాంపిల్ విల్ బి గివెన్ ఏ డిఫరెంట్ యూనిక్ నంబర్. ఒక్కొక్క శాంపిల్కి ఒక్కొక్క నంబరు, ఒక్కొక్క శాంపిల్కి ఒక్కొక్క రిపోర్టు. అయితే టీటీడీ వాళ్ళు ఇది చాలా టెక్నికల్గా ఉంది, సైంటిఫిక్ లాంగ్వేజ్ ఉందని చెప్పేసి లేమ్యాన్కి అర్థమయ్యేటట్టుగా ఒక ఎనెక్స్చర్ లాగా అంటే ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టండి అన్నప్పుడు, అప్పుడు మనం ఏదైతే లాస్ట్ పేజ్ చూసామో డిఫరెంట్ కలర్లో ఉందో, ఏది కంక్లూజన్స్ హైలైట్ చేస్తున్నారే, ఏది బీఫ్ ఫ్యాట్ కానీ లేదంటే కనుక లార్డ్ కానీ అవి. అలాగని చెప్పేసి ప్రతి రిపోర్ట్లో కూడా ఎనెక్స్చర్ లేదు. ఎనెక్స్చర్ అనేది ఇవ్వాలని రూల్ లేకపోయి ఉండొచ్చు వాళ్ళకి. వీళ్ళు ఎప్పుడైతే అడిగారో అవి ఇచ్చారు. నేనేమంటున్నానంటే అది యాజ్ పర్ డేటెడ్ 22nd వస్తే ద వెరీ నెక్స్ట్ డే ఈఓ శ్యామలరావు గారు మీడియా సమావేశం పెట్టారు. అడల్ట్రేషన్ జరిగిందని, ఎప్పుడు జూలై 23 అడల్ట్రేషన్ జరిగిందని చెప్పారు. కానీ ఆయన వనస్పతి అన్నారు, కానీ జంతుపరమైనటువంటి కొవ్వు ఉందని చెప్పడానికి సాహసించలేదేమో. లేదంటే ఇంకా మిగిలిన రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకుందాం మీరు అన్నట్లుగానే, ఇది చాలా సెంటిమెంట్ వ్యవహారం కాబట్టి అని చెప్పేసి. నేనేమంటున్నానంటే అవన్నీ కాసేపు పక్కన పెడతాం. 2 నెలలు అయింది కదా ఇప్పటికే. ఏఆర్ అనేది మిగిలిన ఓకే, ఈ రాజకీయపరమైనటువంటి వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు, భూమన్ కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు, ధర్మారెడ్డి అవ్వచ్చు, వీళ్ళకు ప్రాసెస్ ప్రకారం ఇచ్చుకుంటే వెళ్తారు, కరెక్టే. ఏఆర్ అనే వాడు క్లియర్గా అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేసి రిపోర్ట్ వచ్చేసింది కాబట్టి, వాడు అందులో సప్లయర్ అని తెలుస్తుంది కాబట్టి, వాడు అందులో ఇది ఒకటే బిజినెస్ కాదు బీఫ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అని కూడా అంటున్నారు కాబట్టి, ఏదైనా కానీ అడల్ట్రేషన్ జరిగినప్పుడు అతని మీద లీగల్గా ఎందుకు చర్యలు తీసుకోలేదనేది బేసిక్ క్వశ్చన్ ఇక్కడ. ఒకే మాట చెప్తాను సార్, ఏఆర్ డైరీ చెన్నైలో ఉంది. ఆల్రెడీ లీగల్ నోటీస్ ఇవ్వడానికి ఆ రోజే సిఓ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే, ఎవరినైతే మనం ఎక్స్పర్ట్స్ పెట్టామో వాళ్ళ రిపోర్ట్ రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ తీసుకొని చెన్నై రాష్ట్రం అంటే చెన్నై తమిళనాడు యొక్క గవర్నమెంట్ పంపిద్దాము, వాళ్ళ నుంచి సీజ్ చేద్దాం అని కూడా ఒక ఆలోచన వచ్చింది. అయితే డైరెక్ట్ గా మనం వెళ్ళి సీజ్ చేయడం లేదు, ఏఆర్ డైరీని నోటీస్ ఇవ్వాలి, ఆ రాష్ట్ర కమిటీ చర్యలు తీసుకోవాలి. సో లీగల్ ప్రాసెస్ అని కొంత ఆలస్యమైంది. దాని మీద కూడా అప్డేట్ వచ్చింది. తమిళనాడు గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది వాళ్ళు కాబట్టి అని చెప్పేసి. సార్ నాట్ ఓన్లీ సురేష్ గారు ఒక మాట, తమిళనాడు గవర్నమెంట్ కాదు, యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో ప్రతి హిందువు, ముస్లింస్ కూడా, ముస్లింస్ కి అల్లుడు ఆయన వెంకటేశ్వర స్వామి, ముస్లింస్ కి అల్లుడు. బీబీ నాంచారం పెళ్లి చేస్తుంది ఆయనే కాబట్టి ముస్లింస్ కూడా ఈ రోజు నాతో మాట్లాడారు. మా ఊర్లో ఇంత దుర్మార్గమైన భయ్ క్యా భయ్ క్యా హై వృద్ధి చేయండి అని చెప్తున్నాడు ఆయన. ఆ మాట నాకే బాధ కలిగింది. దేవుళ్ళలోనే సెక్యులర్ గాడ్ అనుకోవాలి, లౌకిక తత్వం ఉన్నటువంటి దేవుడు, రైట్. కాబట్టి మేమే కాదు సార్, సైదాబాద్ ఆవేశంలోను లక్ష్మణ్ లక్ష్మణ్ సార్ ఆవేశంలో మొత్తం అర్థం చేసుకోగలం. కానీ నాకున్న బాధ ఏంటంటే, ఇది ఒక పెద్ద రిలీజియన్ గొడవ అయిపోయి భారతదేశం అతలాకుతలం అయ్యే స్థాయికి వెళ్ళిపోయింది. ఎక్కడ పెడితే అక్కడ భూపాల్లో రష్యాలో కట్టుబడుతున్నా. ఇది సున్నితమైన అంశం. ఏం సార్ సురేష్ గారు ఒక మాట, ఇది సున్నితమైన అంశం. వెంకటేశ్వర స్వామిని బదార్కించడం పద్ధతి కాదు, అవునా కాదా? మీరు సీక్రెట్ గా ఎంక్వైరీ చేయాలా, నిందితుల్ని పట్టుకోవాలన్నటువంటి భావన మీకు ఉన్నప్పుడు మీరే పత్రికా ముఖ్యంగా ముఖ్యమంత్రి మరి 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడు చంద్రబాబు గారు, ఆయనకి జరిగినటువంటి క్లైమోర్ మైన్స్ సంబంధించినటువంటి దాడి ఘటనలో ఆయన ప్రాణాపాయాన్ని తప్పించుకొని నాకు ఆ వెంకటేశ్వర స్వామి బతికించాడని చెప్పినటువంటి మహాభక్తుడు చంద్రబాబు గారు ఇది ఎందుకు బయటకు పెట్టాడు? ఎందుకు ఈ రోజు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారు? అది కూడా ఈ రోజు కాకపోయినా 4 రోజుల తర్వాత అయినా బయట పెట్టాల్సిన అంశం ఏది, బయట పెట్టాల్సిందే కూడా. రెండోది నేరం జరిగింది కాదు, నేరం జరిగింది తప్పైనప్పుడు బయట పెట్టింది తప్పవుతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన మహాభక్తుడిగా ఆయన ఏ విధంగా దీన్ని డీల్ చేయాలా చెప్పాడు. మనం ఇదాక మరి పెద్దలు చెప్పినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు,
ఆ దోషుల్ని ఇప్పటి వరకు విచారించలేదు. దీనికి ధార్మిక సంస్థ ప్రపంచంలోనే పెద్ద ధార్మిక వ్యవస్థ ఉన్నటువంటిది ఇది. తిరుపతి దాదాపు ఒక చిన్న రాష్ట్రం బడ్జెట్ అంతా 25,000 కోట్ల 2,500 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. ఆదాయం వచ్చేటువంటి సంస్థ, ధార్మిక సంస్థ, వేలాది మంది పనిచేస్తా ఉన్నారు. ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ రాగానే దీంట్లో ఆల్రెడీ ఎంక్వైరీ ఇంటర్నల్ గా నడుస్తూనే ఉంది. సరే 2 నెలల తర్వాత ఎందుకు బయట పెట్టారంటే మీరే చెబుతున్నారు కదా, మనమే చెబుతున్నాం కదా ఆన్సరు. కొన్ని ఇష్యూస్ ఉందని చెప్పి సెంటిమెంటల్ ఇష్యూస్ ఇవాళ కాబట్టి 4 రోజుల తర్వాత ఆయన బయట పెట్టాల్సిందే. ఓకే, ఒక్క నిమిషం, నేను చెప్పడం కాదు, లక్ష్మణ్ గారిని అడుగుదాం. ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఆయనకున్నటువంటి విశ్లేషణ. సార్ లక్ష్మణ్ గారు, సరే వారిద్దరూ రైజ్ చేస్తున్న దానికి ఈ పీరియడ్ని ఎలా చూడాలి? ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ జరుగుతున్న దానిలో భాగంగా వైవి సుబ్బారెడ్డి గారికి 7 నోటీసులు ఇచ్చారట, 7 కేసులకు సంబంధించి. ఆయన నిన్నటి వరకు నేను ఛాలెంజ్ చేసిన ఆయన రిపోర్ట్ బయట పెట్టగానే ఇప్పుడు ఏకంగా అసలు నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆపేయాలని హైకోర్టుకి ఎక్కాడు ఆయన. ఇంకోటి దాంట్లో ఏం చెబుతున్నాడంటే ఆయన, అసలు మీరెవరు, అసలు స్టేట్ గవర్నమెంట్కి సంబంధమే లేదు, టీటీడీ అనేది స్వయం పరిపాలక వ్యవస్థ, అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ ఆన్ టీటీడీ. యాజ్ ఐ వాజ్ ద చైర్మన్ ఫర్ టీటీడీ, మీకు ఎటువంటి అధికారం లేదు, అందుకని దీన్ని నిలిపివేయాలి, కొట్టివేయాలని చెప్పేసి ఆయన కేసేశారు. ఎట్లా అవుతుంది సార్ ఇది? ఒకసారి నాకు తెలియదు మరి, అది స్టేట్ గవర్నమెంట్కి ఏమి జ్యూరిస్డిక్షన్ లేదంట. మరి నిన్న ఛాలెంజ్ చేశాడు నిన్నటి వరకు. సార్ ఒకసారి ఆడియో చూడండి, ఒకసారి ఆడియో చెక్ చేయండి సార్ ప్లీజ్. టీటీడీ అన్నది దేవాదాయ శాఖకు సంబంధించిందే. ఇప్పుడు మనము బోర్డు యొక్క చైర్మన్ ను, సభ్యులను ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఆ అధికారం వాళ్ళకే ఉంది. అయితే పరిపాలన అన్నది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. పరిపాలన విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. పూర్తి అధికారాలు బోర్డు లేనప్పుడు ఈఓకు, జాయింట్ ఈఓలకు, వాళ్ళకి ఎవరెవరికి ఏం అధికారాలు ఉండాలో కూడా అందులో మాన్యువల్లో ఉంది. సో స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆయనకు నోటీసులు ఈఓ ఇచ్చాడా, జేఈఓ ఇచ్చాడంటే అది కరెక్టే, అందులో తప్పేముంది. ప్రభుత్వం ఇచ్చింటే ఆయన ఆ మాట అనొచ్చు, మీరెవరు నాకు నోటీసులు ఇవ్వడానికి అని చెప్పి. స్వతంత్ర సంస్థ అయినటువంటి ఈ టీటీడీ ఈఓ నోటీస్ ఇస్తే ఈఓ ఎవరు ఇస్తారు నోటీస్? ఈఓని ఇస్తాడు. లేదు కొత్తగా బోర్డు వచ్చిందంటే ఆ బోర్డులో తీర్మానం పాస్ చేసి ఏ వాటి మీద చర్యలు తీసుకోవాలనో ఆదేశిస్తే దాని తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఈఓలు, జేఈఓలు చేస్తారు. ఇప్పుడు బోర్డు లేరు కాబట్టి నిర్ణయాలు వాళ్ళిద్దరే తీసుకుంటారు ఏ విషయంలోనైనా కూడా. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన కోర్టులో దేన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు? ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడా, టీటీడీని ఛాలెంజ్ చేస్తున్నాడు? అంటే చేయని ఏం చేస్తాడో. ఇప్పుడు అనేక అంశాలలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో, బోర్డు నిర్ణయాల్లో, అంటే గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాము అని జేఈఓ గాని ఈఓ గాని అందులో మెన్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా బోర్డు చైర్మన్ బాధ్యత అవుతాడు. ఇప్పుడు ఒక ఫైల్ మూవ్ అయినప్పుడు బోర్డు తీర్మానం చేస్తే అది వేరే అంశం, అది అందరూ బాధ్యులు అవుతారు. అలా కాకుండా ప్రతి అంశము బోర్డు అవసరం ఉండదు, చైర్మన్ నిర్ణయం తీసుకునే అధికారాలు కొన్ని ఉన్నాయి. చైర్మన్ ఫైల్ పెడతారు, ఆమోదించాడు అనుకో, అప్పుడు ఈఓ కానీ జేఈఓలు కానీ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ దాంట్లో మెన్షన్ చేస్తారు, చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని ఫైల్లో రాస్తారు. రాసినప్పుడు చైర్మన్ గా నోటీస్ వర్కింగ్ ఎవరికి ఇస్తారు? చైర్మన్ కి ఇస్తారు. అయితే ఇక్కడ ఒకవేళ మొత్తం టీటీడీలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు చేస్తే ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు ఎక్కడుంది?
ప్రభుత్వం విచారణ జరప నిర్ణయాలు తీసుకునే విషయంలో అలాంటిది ఏమైనా ప్రభుత్వం సార్ మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ తీసుకుంటాను. సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది రెస్టోర్ అయిన తర్వాత. లక్ష్మణ్ గారు, ఇప్పుడు శ్రీవారికి పెట్టే నైవేద్యంలో కూడా ఇప్పుడు ఈ లడ్డు ఉంటుంది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అన్ని సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా ఇప్పుడు తలపెట్టారన్నట్టుగా భావించాలి. మీకు కూడా ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేయండి ఇంతకుముందు వైవి సుబ్బారెడ్డి అంశంతో పాటుగా. ఇప్పుడు ఈ నెయ్యి ఎక్కడ వాడినా కూడా ఇంకా సంప్రోక్షణలకు వాటికి వాడింటే ఇంకా అది మహాపాపంగా భావిస్తారు కదా. అందుకని ఆగమ శాస్త్రం సంబంధించిన వాళ్ళతో సమావేశం జరిపి ప్రక్షాళన ఏం చెయ్యాలి, లోపల అది క్లీన్ ఎలా చెయ్యాలి అనే దాని మీద రేపేదో సమావేశం పెట్టుకున్నట్టు ఉంది. మరి సరే, ఇప్పుడు ఒక నమ్మకం అనేది ఉన్నప్పుడు దానికి ఆ విశ్వాసం దెబ్బతినకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆగమ శాస్త్రం పండితులు ఏం చేయాలని చెప్తారో అది చేస్తేనే భక్తులు కాస్త అంటే కూల్ అవుతారని అనుకుంటున్నాను. లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది వ్యవహారం. ఇంత రియాక్షన్ ఉంటుందని మనమే ఊహించామా? చూసాం కదా, ప్రపంచవ్యాప్తంగా రియాక్ట్ అయ్యారు ఇవాళ. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా ఒక మాట మనం మాట్లాడుకుంటే, ఇందాక మన కాంగ్రెస్ మిత్రుడు ఒక మాట అన్నాడు కాబట్టి బీజేపీకి ఏమైనా మైలేజ్ వస్తుందేమో అని. ఇప్పుడు బీజేపీకి మైలేజ్ కాదు ఇక్కడ చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి అతపాతాలని పోతాడు ఈ దెబ్బతో. అది చూడండి. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం తలెత్తుకొని ఆ పార్టీ వాళ్ళు మాట్లాడగలుగుతారు? ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఛానల్తో మాట్లాడుతూ ఎవరు చెప్పారు జంతువులకు సంబంధించినటువంటి పదార్థాలు అందులో లేనే లేవు, ఆ రిపోర్ట్ లో లేవు అంటున్నాడు. మరి ఏం చెప్పాలి మనం దానికి? అంటే అట్లా మాట్లాడుతుంటే ఇంకా రియాక్ట్ అవుతారు. మనం ఎవరు ఏం చదువుకోలేదు, మన కళ్ళేమో మూసుకుపోయి ఉన్నాయి, రిపోర్ట్లు ఇచ్చిన వాడు ఏమో అదేదో మాయ చేసి ఇచ్చేసాడు అని అనుకోవాలేమో. ఏది ఎన్డీడీబీ కూడా ఇంకా రెండో మాట ఏమన్నాడు, ఆ రిపోర్ట్ తిరుపతి నుంచే రిపోర్ట్లు అవి, తిరుపతివే అక్కడి కాదు, తిరుపతిలో ల్యాబ్ లేదని ఈవో ఎట్లా చెప్తున్నాడు, తిరుపతి ల్యాబ్ నుంచే వచ్చినాయి అవి అంటాడు. ఏది ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, వరల్డ్ చెప్తున్నాడు. నేను ఇప్పుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ వేరే ఛానల్లో చూస్తున్నా, స్క్రోలింగ్ వస్తున్నాయి, ఆయన మాట్లాడేది నేను వినకపోయినా స్క్రోలింగ్ వేస్తున్నారు. అదే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అన్నట్లు. ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతే ఇక వీళ్ళు ఎలా సలహాదారులుగా కోటాను కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు ఎలా తీసుకున్నారో మరి వీళ్ళేం జర్నలిస్టులో అర్థం కాని పరిస్థితి. సైదా గారు, వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఒకటి ఆలోచించాలా, ఈ దెబ్బ అంటే టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించాలా, ఈ దెబ్బకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ వాళ్ళు దగ్గరికి రాణిస్తారా? ఇక మీదట అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితిలో దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే ఇంత రియాక్షన్ ఉంటుంది అని ఎవరు ఊహించలేదు, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని అనుకోలేదు భక్తులు కూడా. ఇది ఇంకా ఇంత సులభంగా పోయే సెంటిమెంట్ కూడా కాదు, ఇప్పట్లో పోదు. అందువలన ఏంటంటే ఒక రకంగా అన్ని అదేదో చెప్తారు కదా, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు దేవుడు శాపం పెడితే అధపాతాలని పోవాల్సింది ఎవరైనా సరే అని, అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా శాపం పెట్టి పోయారు అని కూడా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. మరి అలాంటిది ఏదైనా జరుగుతుందేమో చూడాలి. సైదా గారు వదిలేండి, మానవత్వం ఉన్న వాళ్ళం కాబట్టి మనం అటువంటి ఆలోచించకూడదు. చూద్దాం. ఐ మీన్ అట్లీస్ట్ దే షుడ్ రిగ్రెట్. అది వాంటెడ్గా ఆయన చేశాడని కూడా నేనైతే అనుకోవటం లేదు. ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే ఆయనకి శాపంగా మారినాయి. ఆయన ఈ రకమైన కాంట్రాక్టులు ప్రతి చోట మార్చేద్దాం అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఎక్కడ వెసులుబాటు ఉంటుంది, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు. అసలు ఇంకోటి, ప్రజాశ్రేయస్సును బట్టి పనులు చేయాలి కానీ ఏదో పంతంగా ఈగోకి పోయి వాడేవాడు పాత గవర్నమెంట్ పెట్టింది నేను ఎందుకు కంటిన్యూ చేయాలి, ఏంటి ఈగోయిస్టిక్ ఇది? అసలు అది ఏ పొలిటికల్ పార్టీ లేకపోతే మీదేమైనా ముఠా తగాదాలా? నాకు అర్థం కాదు. ముఠా తగాదాలు అనుకుంటే మీరు తెలుసుకోండి, ఎందుకు రాజకీయాలు ఎందుకు, రాజకీయ పార్టీలు ఎందుకు?
మా నెత్తిని రుద్దడానికి రాష్ట్రాన్ని వెనక లాగడానికి దశాబ్దాల పాటు దరిద్రం కొద్దీ ఇక్కడే చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువైపోయింది. అఫ్ కోర్స్ ఆ ప్రభుత్వం వస్తే ఇంకో ప్రభుత్వం వస్తే ఏమైనా టైం ఉంటే మీరు వైవి సుబ్బారెడ్డి గారిని మాట్లాడి వెళ్ళిపోవచ్చు, లేదంటే నేను మధ్యలో లాస్ట్ చివరి మాట మాడేసి రెజల్ట్ తీసుకుంటాను. ఇంట్లో వేరే రిలేషన్ వచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 45 సార్లు అయ్యప్ప స్వామి గుడికి పోయాడు, ఆయన సూపర్ స్వామి అని. అది సూపర్ స్వాము, సూపర్ స్వాము, క్వాలిటీ స్వామి నాకు తెలియదు. కానీ ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం హిందువులు అనే వాళ్ళు ఎవరైనా సరే పూజ చేసేవాళ్ళు పట్టు వస్త్రాలతో మడికట్టుతో దేవుడి దగ్గర కూర్చొని అన్ని క్రతువులు నిర్వహిస్తారు. అంతేగాని పుచ్చిపోయిన ఆహారాలు, పుచ్చిపోయిన పళ్ళు, పుచ్చిపోయిన ప్రసాదాలు దేవుడికి పెట్టరు. ఇది వాస్తవంగా పంచమహాపాతకాల్లో నిత్యాతి నిజమైన పాపం, అది దేవుడికి పెట్టడం. అది సెంటిమెంటల్ పాయింట్. కాబట్టి అటువంటి నెయ్యిని సప్లై చేసి దేవుడికి ముందర పెట్టిన వ్యక్తిని నీచాతి నీచంగా శిక్షించాలి సార్. మామూలు తప్పిదం కాదు ఇది, మానవ తప్పిదం కాదు ఇది, చాలా ఘోరమైన తప్పిదం. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ద్రోహుల్ని శిక్షిస్తాము. దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా రాజీ పడమనే విషయాన్ని మీ ద్వారా కంటపదం చెప్పగలను. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయిన్. సైదా గారు, ఆయన అన్నట్టు నిజంగా నేను విన్నాను ఆ వీడియో, మీరు మాట్లాడే ముందనమాట. వైవి సుబ్బారెడ్డి గారు అసలు అంతకన్నా ఎలిజిబుల్ పర్సన్ ఎవరిని ఉంటారా? 45 సార్లు ఆయన మాల వేసుకున్నారు. ఆయనకి ఇది ఏమంటారో కూడా తెలియదు. సరే, తప్పే లేదు, నాలెడ్జ్ అందరికి ఉండాలి. సూపర్ స్వామి అంట, సూపర్ కాదు గురుస్వామి అంటారు. నేను కూడా అంత పెద్ద డివోషనల్ ఏం కాదు, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ డివోషనల్ ఆస్పెక్ట్స్. కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటాం కాబట్టి ఫ్రెండ్స్ ఇళ్లలో వాళ్ళ ఫాదర్లు వేసుకున్నప్పుడు గురుస్వామి అంటారు, సీనియారిటీని బట్టి. దానికి ఏదో ఎక్కువ ఉంటుంది. ఈయనేమో సూపర్ స్వామి అంటారు. సరే, నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ 40 సార్లు అసలు ఎవరు తమిళనాడులో ఉన్నారంట, ఆయన అంట రికార్డు బ్రేకింగ్. నిన్న శ్రీనివాస్ గారు ఎవరు చెప్పారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు 40 సార్లు ఎలాగో స్వామిమాల వేసుకున్నాడో దాన్ని ఆయన డిఫెండ్ చేసుకుంటూ అందుకనే ఆయనకే ఇచ్చానని చెప్పేసి చెప్పారు. సరే, దాన్ని పక్కన పెడదాం సార్. అదే వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు హైకోర్టు మెట్లు ఎక్కారు. అసలు ఎంక్వైరీనే క్వాష్ చేసాను అని చెప్పేసి ఎలా చూడాలి? ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి గారు ఇది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళినటువంటి తీరు చూస్తూ ఉంటే గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు దొంగతున్నట్టుగా ఉంది. ఈయన చైర్మన్ గా పనిచేశాడు సుబ్బారెడ్డి గారు. ఆయన హయాంలో ఈవో ధర్మారెడ్డి గారు పనిచేశారు. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఘటన కూడా ఆ సమయంలో జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన ఆ విధంగా ఇది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అంటే అసలు మిమ్మల్ని నామినేట్ చేసింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీ ప్రతినిధిగా టీటీడీ బోర్డు చైర్మన్ గా మరి ఆయన మిమ్మల్ని నామినేట్ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పి మాట్లాడటంలో దీంట్లో ఉన్నటువంటి ఔచిత్యం ఏమిటి? ఈరోజు మనం చూసినట్లయితే 89 మందితోటి ఒక మినీ అసెంబ్లీ లాగా, నిజంగా నేను గతంలో ఎప్పుడు చూడలా, ఒక మినీ అసెంబ్లీ లాగా కనిపించేది టీటీడీ బోర్డు సమావేశం చూస్తూ ఉంటే. ఒకడేమో చూసుకుంటూ ఉంటాడు, మహాభక్తులు అని చెప్తూ ఉంటాడు. అక్కడ పోతే మీటింగ్ జరుగుతూ ఉంటే ఒకడు సెల్ చూసుకుంటూ ఉంటాడు, ఒకడేమో సైకిల్ చేస్తూ ఉంటాడు. అసలు నేను చూసాను డిబేట్ ఒక లైవ్ లో. అసలు వీళ్ళందరినీ ఆయన ఒక క్యాబినెట్ ముఖ్యమంత్రి అయినట్టుగా వైవి సుబ్బారెడ్డి గారు కూర్చొని అటు ఇటు ఊగుతూ ఇవన్నీ నేను గమనించా. ఇలాంటి వాళ్ళందరినీ టీటీడీ పెట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని ఈరోజు గంగపాలు చేస్తుంది. నిజంగా చాలా బాధాకరం, దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారు ఒక మహత్తరమైనటువంటి శక్తి గల ఒక శక్తి. ఆయన ఏదైనా ముందు చేసిన వాడికి చేసిన మహాదేవాని మనం పరిస్థితులన్నీ చూస్తూ ఉందాం, ఏవైతే గమనిస్తూ ఉందాం. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కోసం పనిచేయకుండా, లేకపోతే ఆయన ఎవరు అమిత్ షా చెప్పాడనో, లేకపోతే ప్రహ్లాద్ జోషి చెప్పాడనో, ఇంకొకటి చెప్పాడనో కాకుండా ఇది ఈ యొక్క
కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టకుండా దీని మీద వెంటనే చర్యలు చేపట్టాలా, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయాలా, వాళ్ళని ప్రజా కోర్టులో శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మా నాయకులు షర్మిలారెడ్డి గారు కూడా గవర్నర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుతా ఉన్నారు. దీని వెనక పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో తేల్చాలని చెప్పి అడుగుతా ఉన్నారు. జూలై 23వ తారీఖున మరి రిపోర్ట్ వస్తే ఈ 2 నెలలు ఎందుకు మీరు కాలయాపన చేశారని చెప్పి కూడా ఆమె ప్రశ్నిస్తా ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే త్వరలోనే మరి సిబిఐకి ఈ కేసును అప్పగించి వాస్తవాలు తెలియజేసి కోట్లాది మంది వెంకన్న భక్తుల యొక్క విశ్వాసాన్ని మరి ప్రోగు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సైదా గారు, లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.